జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరంపై జరుపుతున్న విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తూ ఉంటే కథలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అయితే ఆగమేఘాల మీద రికార్డుల కోసం, అదనపు పనుల కోసం డిజైన్లను పట్టించుకోకుండా నిర్వహణను గాలికి వదిలేసి కేవలం బిల్లులు స్పీడ్గా చెల్లించేందుకే ఎక్కువ ఫోకస్ పెట్టిన విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. అంతేకాదు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు తమపై ఎలా ఒత్తిడి తెచ్చారో అధికారులు పూసగుచ్చినట్లుగా చెబుతున్నారు. జస్టిస్ పీసీ ఘోష్ ముందు అసలు విషయాలను వాళ్ళు చెప్పేస్తున్నారు కూడా. ఫైనల్ గా మ్యాటర్ అటు తిరిగి ఇటు తిరిగి కాళేశ్వరం మానసపుత్రికగా చెప్పుకున్న గులాబీ బాస్ మెడకే చుట్టుకునేలా కనిపిస్తోంది. కాళేశ్వరం డిజైన్లపై కొత్త నిజాలు, పైనుంచి ఒత్తిళ్లతో ఆఫీసర్ల సంతకాలు, క్వాలిటీ కంట్రోల్ లేకుండానే బిల్లులు, పనులు పూర్తవకముందే సర్టిఫికేట్లు, ఒక్కొక్కటిగా బయటపడుతోన్న లీలలు, క్రాస్ ఎగ్జామినేషన్లో అసలు కథలు, గులాబీ బాస్ చుట్టూనే అన్ని వేళ్లు. కాళేశ్వరం గురించి ఇన్నాళ్లు చెప్పుకున్నది, అందరూ విన్నది, అందరూ చూసింది నిజాలే అని తేలుతోంది. కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఎప్పుడైతే క్రాస్ ఎగ్జామినేషన్ షురూ చేశారో అప్పటి నుంచి అసలు లీలలన్నీ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. తప్పు మీద తప్పు జరిగితే ఎలా ఉంటుందంటే అది అచ్చంగా కాళేశ్వరం ప్రాజెక్టు మాదిరి అన్నట్టుగా సీన్ తయారైంది. అవును, రికార్డుల కోసం అంతా గ్రేట్గా చెప్పుకోవాలనుకోవటమే ప్రజాధనాన్ని కాళేశ్వరం పాలు చేసిందన్న విషయం బయటకొస్తోంది. హడావిడిగా డిజైన్లు, డ్రాయింగ్లు, సంతకాల కోసం ఒత్తిళ్లు, క్వాలిటీ చెకింగ్స్ చేయకపోవటం, అన్నీ పైనుంచే నిర్ణయాలు రావటం, ఆదేశించటం, కింద జరగటం అంతా ఇదే అంటున్నారు. జస్టిస్ పీసీ ఘోష్ ఎంక్వైరీ మామూలుగా లేదు. కాళేశ్వరంలో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అన్న విషయంలో పాలకు పాలు, నీళ్లకు నీళ్లు తేల్చే పనిలో పడ్డారు. అసలు సిసలు జ్యుడిషియల్ ఎంక్వైరీ ఎలా ఉంటుందో రుచి చూపిస్తున్నారు. పనులు చేసేటప్పుడు తమనెవరు చూస్తారులే అంత సీనుంటుందా అనుకున్న వారికి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే పీసీ ఘోష్ క్రాస్ ఎగ్జామినేషన్ అలా ఉంది. మరి జీవితంలో ఇలాంటి క్రాస్ ఎగ్జామినేషన్ ను ఆఫీసర్లు చూసి ఉండరు. అలా కమిషన్ నుంచి ప్రశ్నలొస్తున్నాయి. సీన్ కట్ చేస్తే ఆఫీసర్ల నుంచి సరైన జవాబులే రావటం లేదు. కొందరైతే మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు నుంచి వచ్చిన ఒత్తిళ్లతోనే సంతకాలు పెట్టేశామని చెబుతుండటం కాళేశ్వరంలో ఎంత గేమ్ నడిచిందో చెప్పటానికి ప్రత్యక్ష ఉదాహరణ. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు, అవకతవకలు, మేడిగడ్డ 7 బ్లాక్ కుంగటం, అన్నారం, సుందిళ్లలో బొంగలు పడటం, సీపేజ్లు, లీకేజ్లతో ప్రాజెక్టు భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారటంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి రాగానే దీనిపై జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ ను ఏర్పాటు చేసింది. పీసీ ఘోష్ కు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించింది. ఏపీ, తెలంగాణకు సంబంధం లేని సీఏలను ఏర్పాటు చేయించింది. అయితే ఘోష్ కూడా తన కెరియర్ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఈ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై కూపీ లాగుతున్నారు. మొదటి నుంచి పకడ్బందీగా వ్యవహరించారు ఘోష్. ఇప్పుడు దూద్ కా దూద్, పానీ కా పానీ తేలిపోతోందంటే కారణం ఘోష్ ఫాలో అయిన ఎంక్వైరీ మెథడ్. ఎస్, ఎవరు ఊహించని రీతిలో కాళేశ్వరంపై విచారణ షురూ చేశారు జస్టిస్ పీసీ ఘోష్. దీంతో ఈ ప్రాజెక్టులో పాలు పంచుకున్న వారందరూ జవాబులు చెప్పక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఆన్సర్ తప్పు చెప్పినా దొరికిపోయేలా ఎంక్వైరీని చాలా పకడ్బందీగా డిజైన్ చేశారు జస్టిస్ పీసీ ఘోష్. సో తప్పుడు నిర్ణయాలు తీసుకున్న అందరినీ ఒక్కొక్కరిగా ఫిక్స్ చేస్తున్నారు. ఫైనల్ రిపోర్ట్ మాత్రం బిగ్ బ్లాస్టింగ్ అయ్యేలా కనిపిస్తోంది.
కాళేశ్వరం అవకతవకలపై విచారణను జస్టిస్ పీసీ ఘోష్ చాలా స్మార్ట్ గా మొదలుపెట్టారు. మొదట ఈ ప్రాజెక్టు కథ కమామీషు స్టడీ చేశారు. ఆ తరువాత ఈ ప్రాజెక్టులో గ్రౌండ్ నుంచి ఉన్నత స్థాయి వరకు ఎవరెవరున్నారు, ఏ స్థాయిల్లో నిర్ణయాలు జరిగాయి, ఎవరి సంతకాలపై ఆధారపడి పనులు ముందుకు సాగాయి, తప్పులు ఎక్కడ జరిగాయో ఒక అంచనాకొచ్చారు. ఆ తరువాత అస్సలు అస్త్రం బయటకు తీశారు ఘోష్. కాళేశ్వరం పనుల్లో భాగస్వాములైన కీలక వ్యక్తులు, ఇంజనీర్ల నుంచి మొదటగా అఫిడవిట్లు తీసుకున్నారు. ఏ పనులు చేశారు, ఎక్కడెక్కడ సంతకాలు చేశారు, ఏ నిర్ణయాల్లో పాల్గొన్నారు, ఏ పనులు ఎప్పుడెప్పుడు జరిగాయి, ఇలాంటి వాటన్నిటిపైన సమాచారం ఇవ్వాలని అఫిడవిట్ తీసుకున్నారు. ఇలా మొత్తం 57 మంది అధికారులు, ఇంజనీర్ల నుంచి అఫిడవిట్లు తీసుకుని కోల్కతా వెళ్లిపోయారు. అక్కడ ఆయన వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. అన్ని పాయింట్లు నోట్ చేసుకున్నారు. సీన్ కట్ చేస్తే ఫుల్ ఇన్ఫర్మేషన్ తో హైదరాబాద్ సిటీకి వచ్చిన జస్టిస్ పీసీ ఘోష్ ఓపెన్ కోర్టులో క్రాస్ ఎగ్జామినేషన్ షురూ చేశారు. ఇక్కడే మ్యాటర్ అస్సలు టర్న్ తీసుకుంది. క్రాస్ ఎగ్జామినేషన్ అంటే సాదా సీదా కాదు, తప్పు చేస్తే దొరకబట్టుకునే పద్ధతిది. ఒక విభాగం ఇంజనీర్లు తాము సమర్పించిన అఫిడవిట్ల సమాచారంలో నిజాలను నిర్ధారించుకోవటానికి మరో విభాగం ఇంజనీర్లకు అవే ప్రశ్నలు వేసి అసలు పాయింట్స్ రాబట్టటమే క్రాస్ ఎగ్జామినేషన్. ఇప్పుడు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కూడా చేస్తున్నది ఇదే. అందుకే మ్యాటర్ అంతా ఓపెన్ అప్ అవుతోంది. కాళేశ్వరం మిస్టరీలన్నీ ఒక్కొక్కటిగా వీడిపోతున్నాయి. For more videos like this, subscribe Big TV channel.